హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 9. ఈరోజు కొన్ని మెటీరియల్ కలెక్షన్స్ అండ్ వాటర్ ప్రూఫింగ్ ప్రైమరీ చూపిస్తా చూడండి. ఫస్ట్ వర్క్ వచ్చేసి షేడ్ సెలెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించాల్సింది షేడ్ కార్డ్స్. షేడ్ కార్డ్స్ చూపించి పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ పిక్ చేయడమే మన మెయిన్ వర్క్. ఇప్పుడు వచ్చేసి కొన్ని మెటీరియల్ కలెక్షన్స్ అండ్ వాటర్ ప్రూఫింగ్ ప్రైమరీ. ఇదిగో చూసుకోవచ్చు మనం. ఇది వచ్చేసి గోల్డ్. ఇది ఎక్కడ అంటే ఫర్ సపోజ్ ఒక ఇల్లు ఉందనుకో, దాంట్లో మనం గోడలకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాడ్ ఫ్రేమ్స్ వేసుకుంటాం కదా, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసుకోవడానికి. అందులో ఇది ఒక కలర్ గోల్డ్, దానికి ఇది వాడతారనమాట. ఇది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ట్రావెల్ అంటారు దీన్ని. ఇది ఎక్కడ అంటే మనకి పుట్టి అప్లై చేయడానికి, టైల్స్ వేసేటప్పుడు పుట్టి అప్లై చేయడానికి యూజ్ అవుతుంది ఇది. ఇంకోటి వచ్చేసి మనకి రెడ్ ఆక్సైడ్. ఇది చూసుకోవచ్చు. ఇదే రెడ్ ఆక్సైడ్. ఇది ఎక్కడ అంటే మనం ఐరన్కి వాడతాం అనమాట. మెయిన్లీ రస్ట్ పట్టకుండా ఉండడానికి ఈ రెడ్ ఆక్సైడ్ అనేది వాడతాం. రెడ్ ఆక్సైడ్ వేసిన తర్వాతనే ఇంకా ఏదైనా కలర్ వేసుకోవాలి, లైక్ బ్లాక్ వేస్తారు ఐరన్ బాగా. ఇంకోటి వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ ప్రైమరీ. దాన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తాం, అదే డ్యామ్ ప్రూఫ్. అది చూపిస్తా చూడండి. ఇగో చూసుకోవచ్చు. ఇదే వాటర్ ప్రూఫింగ్ డ్యామ్ ప్రూఫ్ అనమాట. ఇది వచ్చేసి మనం ఎక్కడ వాడతామంటే ఎక్స్టీరియర్ పార్ట్ కోసం కూడా వాడచ్చు, ఇంటీరియర్ పార్ట్ కోసం కూడా వాడచ్చు. ఇది మెయిన్లీ ఎందుకంటే తొందరగా షేడ్ అవ్వకుండా ఉండడానికి డ్యామ్ ప్రూఫ్ అనేది వాడతాం. కలర్ని తొందరగా షేడ్ అవ్వకుండా ఆపుతుంది అనమాట. అందుకని మెయిన్లీ డ్యామ్ ప్రూఫ్ అనేది వాడతారు. ఎంటర్ప్రెన్యూర్ అంటే కష్టాలు ఉంటాయి మావ, కానీ కన్సిస్టెన్సీ ఉంటే బిజినెస్ గ్రో అవుతుంది. డే 9లో నేను చాలా నేర్చుకుంటున్నాను. ఇదే డే 9 వ్లాగ్ ఫ్రెండ్స్. నా జర్నీ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 10లో కలుద్దాం.